హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కైన్మాస్టర్ వీడియో ఎడిటింగ్ యాప్లో మనకు తెలియని కొన్ని సీక్రెట్ సెట్టింగ్స్ గురించి ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా కైన్మాస్టర్ యాప్ను ఓపెన్ చేసుకొని ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ వీడియో లెంత్ ఎంత టైం కావాలో అంతవరకు దీన్ని డ్రాగ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 11 సెకండ్స్ అయితే తీసుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక లేయర్ని అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. దాని గురించి లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియా మీద క్లిక్ చేస్తే మన మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి ఇమేజెస్ అయితే డిస్ప్లే అవుతాయి. సో నేను ఇక్కడ శ్రీదేవి గారి ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, పైన నేను తీసుకున్న లేయరు 11 సెకండ్స్ ఉంది, కానీ శ్రీదేవి గారి ఇమేజ్ 4 సెకండ్సే ఉంది. ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని డ్రాగ్ చేయాలి అంటే వీడియో లెంత్ ఎంతైతే ఉందో పైన 11 సెకండ్స్ ఉంది. సో నాకు ఈ ఇమేజ్ కూడా 11 సెకండ్స్ కావాలి. మాటికి ఇలా డ్రాగ్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి మనం పైన బ్యాక్గ్రౌండ్ ఎంత టైం తీసుకున్నామో కింద లేయర్ కూడా అదే టైంలో కావాలి అంటే మనం ఒక సెట్టింగ్ అయితే చేసుకోవాలి. దాని గురించి మనకి ఇక్కడ సైడ్ సెట్టింగ్ అనే ఒక ఆప్షన్ చూడండి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఎడిటింగ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మనకి పైన డిఫాల్ట్ ఫోటో డ్యూరేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి పైన వీడియో లెంత్ ఎంతవరకు అయితే తీసుకున్నామో లేయర్ కూడా అంతే కావాలి. సో డిఫాల్ట్గా సెట్ చేసుకుందాం. ఇక నేను 10 సెకండ్స్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి, నేను బ్యాక్ వచ్చేస్తున్నాను, మరలా లేయర్ తీసుకుంటున్నాను. సో శ్రీదేవి గారు సేమ్ ఇమేజ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఆ ఇమేజ్ మీద నేను ప్రెస్ చేయగానే ఇక్కడ నాకు 10 సెకండ్స్ వీడియో లెంత్ అయితే వచ్చింది. సో ఈ విధంగా పైన వీడియో ఎంతైతే ఉందో అంతే టైం పీరియడ్ కావాలి అనుకున్నప్పుడు ఈ సెట్టింగ్స్ యూజ్ చేసుకొని మనమైతే ఈజీగా చేయొచ్చు. ఈ సెట్టింగ్ మీకు నచ్చిందో లేదో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆ తర్వాత మరొక సెట్టింగ్ గురించి చూద్దామండి. సో కైన్మాస్టర్ యాప్లో ఇప్పుడు నేను శ్రీదేవి గారి ఇమేజ్ తీసుకున్నాను. ఇలాంటి ఇమేజెస్ నేను చాలా తీసుకుంటున్నాను. లైక్ ఇమేజెసే కాదండి, వీడియోస్ కావచ్చు, ఆడియోస్ కావచ్చు, ఏదైనా కానీ కొన్ని లేయర్స్ ఎడిషనల్గా నేను యాడ్ చేస్తున్నాను దీనిలో. సో ఇక్కడ చూడండి, నేను శ్రీదేవి గారి ఇమేజెస్ ఒక 5 తీసేసుకున్నాను. ఇలా నెంబర్ ఆఫ్ లేయర్స్ని మనం తీసుకొని వాటిని ఎడిట్ చేసేటప్పుడు వాటి గురించి ఏ ఇమేజ్ ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఇలా కిందకు స్క్రోల్ చేస్తూ ఉండాలి. ఇది చాలా కష్టమైపోతుంది. సో దాని గురించి నేను ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చాను. ఇక్కడ కింద నుంచి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఏ లేయర్ ఎక్కడ ఉంది అంటే ఏ ఇమేజ్ ఎక్కడ ఉంది పర్టికులర్గా తెలుస్తుంది. దాని మీద క్లిక్ చేసుకొని ఈ పక్కన ప్రివ్యూ కూడా కనిపిస్తుందండి. సో మనం ఆ విధంగా కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ ట్రిక్స్ ఫాలో అయితే మనకి వీడియో ఎడిటింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. మోస్ట్లీ చాలామంది వీడియో ఎడిటింగ్ చేస్తున్నారండి. పర్టికులర్గా ఈ ట్రిక్స్ నేర్చుకుంటే వీడియోల్ని మీరు ఆటాడుకుంటారండి చాలా ఈజీగా. మీకు నచ్చిన స్టైల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే చేయొచ్చు. సో ఒకవేళ ఇన్ని ఇమేజెస్ వద్దనుకుంటే వీటిని డిలీట్ చేసుకోవచ్చు అండి. ఇది ఎలా కూడా చూద్దాం. ఈ ఇమేజ్ మీద క్లిక్ చేయండి, పక్కన డిలీట్ ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. అలా మనం ఫోటోని సెలెక్ట్ చేసుకొని పక్కన డిలీట్ ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకు అవసరం లేని ఇమేజెస్ అన్ని కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మరో ట్రిక్ అండి. సో కైన్మాస్టర్ యాప్ను ఓపెన్ చేశాను. ఇక్కడ నేను నా ఛానల్లో పోస్ట్ చేయడానికి ఒక వీడియో తయారు చేశాను. సో దాన్నే తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఇక్కడ విజయ్ కుమార్ గారు ఒక వీడియో అయితే తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు డిస్ప్లే చేయాలి. సో ఏ విధంగా డిస్ప్లే అవుతుంది? అన్ని వీడియోస్ కూడా నార్మల్గానే మనం ఏదైతే పెట్టామో అదే డిస్ప్లే అవుతుంది. కొంచెం దీన్ని ఫేడ్ ఇన్ అంటే కనిపించి కనపడినట్టు స్టార్టింగ్లో అలాగే ఎండింగ్లో మనం సెట్ చేయాలి అనుకుందాం. సో దాని గురించి ఇప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం. సో ముందు ఈ వీడియోని తీసుకోండి. ఆ తర్వాత మనకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని ప్లే చేస్తుంటే ఇక్కడ చూడండి, స్టార్టింగ్ మామూలుగానే డిస్ప్లే అవుతుంది. కానీ నేను చెప్పే సెట్టింగ్ చేసుకోండి. దీని గురించి సైడ్ ఉన్న సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సెకండ్ ఆప్షన్ వీడియో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ వీడియో ఫేడ్ ఇన్, వీడియో ఫేడ్ అవుట్. సో వీటిని ఎనేబుల్ చేసుకోండి. సో ఎనేబుల్ చేసుకుంటే ఇప్పుడు చూడండి, మీరు ఒక మిరాకిల్ అయితే చూస్తారు. వీడియో ప్లే చేశాను. ఇప్పుడు చూడండి, వీడియో స్టార్టింగ్ బ్లాక్గా వచ్చి తర్వాత వీడియో ప్లే అవుతుంది. సో అలాగే ఎండింగ్ పాయింట్లో కూడా మనం ఎనేబుల్ చేస్తాం కాబట్టి వీడియో ఎండ్ అయ్యే టైంలో కూడా అలా బ్లాక్ షేడ్లోకి మారిపోతుంది. సో ఈ సెట్టింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు మనం మరొక సెట్టింగ్ గురించి తెలుసుకుందాం. దీని గురించి కైన్మాస్టర్ ఓపెన్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చుకోండి. ఆ తర్వాత ఆ వీడియో శ్రీదేవి గారిది కాబట్టి నేను శ్రీదేవి గారి ఇమేజ్ తీసుకున్నాను. సో ఇలా ఇమేజ్ మీద సెట్ చేసుకొని దాన్ని మనకు నచ్చిన విధంగా డ్రాగ్ చేసుకోవాలి. సో ఈ విధంగా డ్రాగ్ చేసిన తర్వాత ఈ వీడియోకి ఇప్పుడు మనం వాయిస్ ఇవ్వాలి. దాని గురించి ఏం చేయాలో మీకు తెలుసు కదా. ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని వాయిస్ అయితే ఇవ్వాలి, దానికోసం స్టార్ట్ చేయండి.
సో నేను ఈ విధంగా దానికి తగ్గట్టుగా వాయిస్ అయితే ఇస్తున్నాను. మీరు ఏ వీడియో అయితే తయారు చేస్తున్నారో ఆ వీడియో తగ్గట్టు ఇమేజెస్ తీసుకొని ఆ రిలేటెడ్ టాపిక్ మాత్రమే చెప్పండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే వీడియో బ్యాక్గ్రౌండ్ ముందు ఇంకొక ఇమేజ్ నేను యాడ్ చేయాలి అనుకుంటున్నాను. ఇలా యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాయిస్ నాకు స్టార్టింగ్లో ఉండాలి, కానీ మనం ఇప్పుడు ఇమేజ్ యాడ్ చేయడం వల్ల ఆ వాయిస్ అనేది ఆ ఇమేజ్కి స్టార్టింగ్ పాయింట్లో ఉండదు. అంటే మనం కొత్తగా యాడ్ చేసిన ఆ ఇమేజ్ దగ్గరికి వాయిస్ రాదు. సో మనకు వాయిస్ స్టార్టింగ్ పాయింట్లో ఉండాలి. మళ్ళీ దాని గురించి ఆ వాయిస్ని ఆ ముందుకి డ్రాగ్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, ఫస్ట్ మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్కి ముందు ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేశాను, కానీ నేను ఇచ్చిన వాయిస్ రికార్డర్ చూడండి, నేను ఏదైతే కొత్తగా యాడ్ చేశానో ఆ ఇమేజ్ ముందు వాయిస్ రికార్డర్ రాలేదు. కానీ నేను యాడ్ చేసిన ప్రతిసారి ఆ వాయిస్ అనేది స్టార్టింగ్ పాయింట్లో పెట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. సో దాని గురించి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇచ్చిన ఆ వాయిస్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ సైడ్ లాస్ట్ వన్ పిన్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఒకసారి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మరలా ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుందాం. సో డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. సో ఇక్కడ నేను ఇమేజ్ యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి, మనం ఇచ్చిన వాయిస్ అనేది కొత్తగా యాడ్ చేసిన ఇమేజ్ కిందకి వచ్చింది. సో ఈ విధంగా పిన్ చేయడం వల్ల ఇది బెనిఫిట్. రికార్డర్ అనేది ఎప్పుడు కూడా వీడియో స్టార్టింగ్ పాయింట్లోనే ఉంటుంది. ఈ విధంగా పిన్ చేసి ఎన్ని ఇమేజెస్ యాడ్ చేసినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. సో కైన్మాస్టర్ యాప్ను ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మీడియా బ్రౌజర్లో మనకి 4th ఆప్షన్ ఫేవరెట్స్ అని చెప్పేసి స్టార్ సింబల్లో కనిపిస్తుంది. సో ఏంటి ఈ ఫేవరెట్స్ అంటే మనకు నచ్చిన ఇమేజెస్ అన్నీ కూడా ఈ ఫోల్డర్లో మనం సెట్ చేసుకోవాలి. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఒక వీడియో తయారు చేసేటప్పుడు పదే కొన్ని ఇమేజెస్ అనేవి వాడుతూ ఉంటాము. సో వాటిని మన మొబైల్ ఫోన్లో చాలా ఫోల్డర్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడున్నాయో తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. సో దాని గురించే మనకు నచ్చిన ఇమేజెస్, మనం పదే వాడే ఇమేజెస్ ఈ ఫేవరెట్స్ అనే ఫోల్డర్లో సెట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. సో దీని గురించి ఏం చేయాలి అంటే మన మొబైల్ ఫోన్లో మీడియా బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. సో ఈ విధంగా మీడియా మీద క్లిక్ చేసుకోండి. మన ఫోన్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అవి ఏవైనా కావచ్చు. సో ఇక్కడ మనం ఏదైతే యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ మీద ఈ విధంగా క్లిక్ చేయండి. సో ఈ ఇమేజ్ మీద నేనైతే లాంగ్ ప్రెస్ చేస్తున్నాను. చేసి స్టార్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఈ వీడియో అనేది నాకు అక్కడ ఫేవరెట్స్లో యాడ్ అయిపోతుంది. అదేవిధంగా ఇంకా మనకి ఏదైనా ఇమేజెస్ కావాలి అనుకుంటే అవి కూడా ఈ విధంగా స్క్రోల్ చేసి దాని మీద లాంగ్ ప్రెస్ చేస్తే మనకు ఒక స్టార్ సింబల్ అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. అవన్నీ కూడా ఫేవరెట్స్లో యాడ్ అయిపోతాయి. ఇది ఎప్పుడంటే మనం కైన్మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకొని అక్కడ ఇమేజెస్ అనేవి సెర్చ్ చేస్తూ ఉంటే ఆ ఇమేజ్ మీద లాంగ్ ప్రెస్ చేసినప్పుడు మాత్రమే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా అయితే మనం ఫేవరెట్స్లో సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను కైన్మాస్టర్ ఓపెన్ చేశాను. వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నాను. నాకు నచ్చిన ఫేవరెట్స్ ఇమేజెస్ ఇవన్నీ కూడా నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటాను. సో ఈ విధంగా ఫేవరెట్స్లో సెట్ చేసుకోవడం వల్ల ఈ వీడియోస్ అవసరమైనప్పుడు పదే మొబైల్ ఫోన్లో ఇమేజెస్ అన్ని చూడకుండా ఈ ఫోల్డర్ ఓపెన్ చేసి మనకు నచ్చిన ఇమేజెస్ అనేవి వెంటనే తీసుకోవచ్చు. చాలామందికి ఈ సెట్టింగ్స్ తెలియవండి. సో తెలియకపోవడం వల్ల ఏంటంటే పడి చేసేస్తూ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ చిన్న సెట్టింగ్ చేసుకుంటే మనం చేసే వర్క్ చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ సెట్టింగ్ గురించి తెలుసుకుందామండి. సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, పర్లేదు, కాకపోతే మనకి ఇవన్నీ కూడా తెలియాలి. సో దీని గురించి నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను, తర్వాత ఇమేజెస్ అయితే తీసుకుంటున్నాను. సో వీడియో తగ్గట్టు మనకి ఆ వీడియోలో ఏ ఇమేజెస్ కావాలో అవే తీసుకోవాలండి. సో నేను ఇక్కడైతే శ్రీదేవి గారి ఇమేజెస్ తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత ఇక్కడ సైడ్లో 3 డాట్స్ అయితే ఉంటాయి. దాని గురించి చాలామందికి తెలియదు. సో దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, చాలా ఆప్షన్స్ అయితే కనిపించాయి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. డూప్లికేట్ అని క్లిక్ చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఎక్స్టెండ్ అయ్యింది, అంటే పక్కన యాడ్ అయ్యింది. ఇప్పుడు చూడండి, అదే బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేశాను. డూప్లికేట్ యాజ్ లేయర్. సో అలా క్లిక్ చేస్తే నాకేమవుతుందంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లేయర్ రూపంలో డిస్ప్లే అవుతుంది. సో ఇందాక బ్యాక్గ్రౌండ్ రూపంలో కనిపించింది. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అదే బ్యాక్గ్రౌండ్ అనేది నాకు ఇక్కడ లేయర్ రూపంలో కనిపిస్తుంది. ఇప్పుడు నేను లేయర్ మీద క్లిక్ చేసి, అంటే లేయర్ రూపంలో ఉన్న ఇమేజ్ మీద క్లిక్ చేసి
సైడ్ 3 డాట్స్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి చాలా ఆప్షన్స్ వచ్చాయి. ఇంత బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే 2 ఆప్షన్సే వచ్చాయి, కానీ లేయర్ మీద క్లిక్ చేస్తే 6 ఆప్షన్స్ మోస్ట్లీ వచ్చాయి. సో ఇప్పుడు నేనేం చేశాను, ఫస్ట్ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకున్నాను. సెకండ్ ఆప్షన్ బ్రింగ్ టు ఫ్రంట్. సో ఫస్ట్ ఆప్షన్ డూప్లికేట్ మనకు తెలుసు. ఏదైనా ఒక ఇమేజ్ అంటే ఒక వీడియోలో 2 కానీ 3 కానీ ఇమేజెస్ ఉన్నప్పుడు ఒక ఇమేజ్ ముందుకు తీసుకురావాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. తర్వాత సేమ్ ఇమేజ్ని బ్యాక్ సైడ్కి పంపించాలి. సో 3 డాట్స్ మీద క్లిక్ చేశాను. సెండ్ బ్యాక్వర్డ్ లేదా సెండ్ టు బ్యాక్. సో ఇలాంటి ఇమేజెస్ వాడితే ఆ ఇమేజ్ అనేది మరొక ఇమేజ్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఇక్కడ చూడండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాని మీద క్లిక్ చేసి ఏ ఆప్షన్ ఏ విధంగా పనిచేస్తుందో చూడండి. ఏదైనా మనం ప్రాక్టికల్గా చేస్తేనే తెలుస్తుంది. నేను చెప్పిన తర్వాత మీరు కూడా సేమ్ ఇలాగే ఇమేజెస్ తీసుకొని ఈ ఆప్షన్స్ ఉపయోగించి వీడియో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. మరొక సెట్టింగ్, కైన్ మాస్టర్లో కొన్ని వీడియోస్ తయారు చేసినప్పుడు కొన్ని ఇమేజెస్ అన్ఎక్స్పెక్టెడ్లీ డిలీట్ అయిపోతాయి. సో అవి మరలా కావాలి అనుకుంటే వాటిని ఈ విధంగా రిస్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని యారోస్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే మనం డిలీట్ చేసిన ఆ ఇమేజెస్ అన్నీ కూడా మరలా రీస్టోర్ అవుతాయి. ఒకవేళ డిలీట్ చేసిన ఇమేజెస్లో మరలా ఇవి వద్దు అనుకుంటే కింద కనిపిస్తున్న యారో మీద క్లిక్ చేసుకుంటే అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. సో ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మరో సెట్టింగ్ గురించి తెలుసుకుందామండి. ఇక్కడ నేను కైన్ మాస్టర్ యూజ్ చేసి ఒక థంబ్నెయిల్ సెట్ చేశాను. సో దీన్ని సేవ్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే స్క్రీన్ షాట్ తీసేసి దాన్ని క్రాపింగ్ చేసేసి ఆ ఇమేజ్ని సేవ్ చేసుకుంటాం. ఇది కొంచెం లెందీ ప్రాసెస్. సో కాబట్టి ఈజీ కావడానికి నేను ఒక ట్రిక్ చెప్తాను. ఇక్కడ సైడ్ మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, దానిలో 4th ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది. తర్వాత అగైన్ దాని మీద క్లిక్ చేసుకొని క్యాప్చర్ అండ్ యాడ్ యాజ్ క్లిప్. సో దీని మీద క్లిక్ చేస్తే అది ఒక క్లిప్ లాగా మీకు యాడ్ అయిపోతుంది. సో గమనించండి, నేను ఎలా చేస్తున్నానో అది ఒకసారి చూసి గమనించండి. ఒకవేళ ఈ లేయర్స్ వద్దనుకుంటే డిలీట్ చేసేయండి. తర్వాత మరలా ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే క్యాప్చర్ అండ్ యాడ్ యాజ్ ఏ లేయర్ 3rd ఆప్షన్. సో దాని మీద క్లిక్ చేస్తే ఒక లేయర్ లాగా మనం తయారు చేసిన ఆ ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో 4th ఆప్షన్ మీద కూడా క్లిక్ చేసి అది ఏ విధంగా పనిచేస్తుందో చూడండి. సో ఈ విధంగా ఈ ఆప్షన్ ఉపయోగించి స్క్రీన్ మీద కనబడుతున్న ఇమేజ్ని ఈజీగా అయితే క్యాప్చర్ చేయొచ్చు మనకు నచ్చిన విధంగా. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసేసి, సో ఇది ఫ్రెండ్స్ సంగతి, నాకు తెలిసిన అన్ని టిప్స్ చెప్పేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.